హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో 15 రోజుల నుండి నాటు వేసిన 15 రోజుల నుండి 35 రోజులు లోపు మనం ఏం గొలుకులు వేసుకుంటే గంట పిగిలే అవకాశం ఉంటుందా అని ఈరోజు వీడియో చేస్తున్నాను. ఆ 2 గొలుకులు ప్యాకెట్లు అయితే మీకైతే చూపిస్తాను. ఆ రెండిట్లలో ఏది బాగా పనిచేస్తుందో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ దఫాలో గొలుకులు అయితే వేయము. తర్వాత రెండో దఫాలు అంటే 15 రోజులకి నాటు వేసిన 15 రోజులకి తర్వాత 15 రోజుల నుండి 35 రోజుల లోపు మనం గొలుకులు అయితే వేసుకోవాలి. దేనికంటే మనం గంట మిగిలేదానికి పచ్చపురుగుకి గొలుకులు అయితే వేసుకోవాలి. ఆ గొలుకులు ఏ గొలుకులు వేసుకుంటే బాగా పనిచేస్తాయా అని నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో పెట్రా గొలుకులు, తర్వాత విటాకు గొలుకులు, ఆ రెండిట్లకి ఏం తేడో మీకైతే తెలియజేస్తాను. ఫస్ట్గా ఇది డూ పాయింట్ పెట్రా, అది డూ పాయింట్ వాళ్ళు ఫస్ట్ పెట్రా గొలుకులు తయారు చేశారు. తర్వాత ఓల్డే అంటే ఇప్పుడు ఎఫ్ఎంసి పెట్రా గొలుకులు అయితే ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అవ్వన్నాయి. ఆ గొలుకులు వచ్చేసి ఎకరాకు వచ్చి 4 కేజీలు ఎకరాకి. అవి దేనికి పని చేస్తాయంటే దాంట్లో మనం అదే పైరు మీద మనం చల్లినప్పుడు పచ్చపురుగు, తర్వాత ఆకుముడత పురుగు, తర్వాత పైన లద్దె పురుగు అట్లకి పనిచేస్తుంది ఇది ఎఫ్ఎంసి పెట్రా గొలుకులు. తర్వాత గంట మిగిలేదానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది తర్వాత వచ్చేసి మనం దాని గురించి మేము చెప్పాను కదా. ఇప్పుడు ఇది విట్టాకు సిజెంటా వరి ఇది విట్టాకు గొలుకులు ఎకరాకు వచ్చి 2.5 కిలోలు. అది ఎట్లుంటుందంటే చూసేదానికి ఇసుక మాదిరిగా ఉంటుంది. ఇసుకే అనుకుంటాం, ఏందబ్బా ఈ గొలుకులు చల్లుకుంటే పైరుకి పట్టదా, తెగుళ్ళు పోతాయా పోవా అని మనమైతే అనుకుంటాము. ఇసుకే ఉన్నట్టు ఉంటుంది, ఇసుక చల్లినట్టే ఉంటుంది అనమాట మన పొలంలో అలాంటివి. కానీ ఈ పెట్రా వచ్చేసి 4 కిలోలు, ఇది విటాకు వచ్చేసి 2.5 కిలో. ఆ రెండిట్లలో తేడా చూడండి, 1.5 కిలో తేడా వస్తుంది. అంటే దీంట్లో కెమికల్ ఎక్కువ ఉన్నందువల్ల తక్కువ మోతాదు ఇచ్చాడనమాట, తక్కువ కేజీ అనమాట, 1.5 కేజీ తగ్గించాడనమాట. దీంట్లో 5% పురుగు చనిపోయేదానికి దీంట్లో ఇస్తే దాంట్లో 6% ఎక్స్ట్రా ఇచ్చాడనమాట. అది దానికి దీనికి తేడా. ఇప్పుడు పెట్రా గొలుకులు వచ్చేసి విటాక గొలుకులు వచ్చేసి అది కూడా ఆకుముడత తెగులకు కానీ ఆకుముడత పచ్చపురుగుకి వాటికైతే పనిచేస్తాయి. వరిలో కాకుండా మొక్కజొన్న, చెరుకు, పత్తి అట్లల్లో కూడా మనం అవి అయితే వేసుకోవచ్చు విటాకు. ఈ పెట్రా గొలుకులు కూడా అన్ని పంటలలో కూడా వేసుకుంటే బాగా పనిచేస్తుంది. పెట్రా గురించి చెప్పాను, విటాక గొలుకుల గురించి అయితే చెప్పాను. ఆ రెండిట్లలో తేడా ఏంటంటే ఎక్కువగా విటాక గొలుకుల్లో కొద్దిగా పవర్ గల్లా ముందైతే ఉంది. అందుకని
ఈ పచ్చ పురుగు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ మందు ఏంటంటే ఇది కొరాజిన్ మందులో ఉండే కెమికల్ ఈ విటాకోలో కానీ పెట్రాలో కానీ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని పచ్చ పురుగు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది ఆ ముందు ఈ విటాక గుళికల్లో 1% ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా పనిచేస్తుందని నా ఉద్దేశం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రెండిళ్ళ గురించి మీకైతే తెలియజేశాను. ఇప్పుడు అవి ఎలా చల్లుకోవాలి, ఆ గుళికలు ఎలా చల్లుకోవాలి. పెట్రా గుళికలు వచ్చేసి 4 కిలోలు ఎకరాకి చెప్పాను కదా. అది మామూలుగా యూరియాలో కలుపుకొని చల్లుకోవచ్చు, లేకపోతే ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు. ఇసుక అంటే ఎక్కువ పొలం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు ఇసుకలో కలుపుకొని చల్లాలంటే వీలు కాదు. అందుకని యూరియాలో కలిపి చల్లుకోవచ్చు. 1 ఎకరా 2 ఎకరాలు గల్లవాళ్ళు అయితే మనం ఇసుకలో కలుపుకొని చల్లుకున్న వల్ల అది భూమిలోకి బాగా వింకి ఆ లోపలుండే ఆ వేర్లకు బట్టి ఆ ఇసుకతోటే పోయి ఆ వేర్లకు బట్టి గంటంతా పాయిజన్ అయిపోద్ది అన్నమాట. అప్పుడు పురుగు ఆ ఆకుని ఆశించినప్పుడు, ఆకుని తిన్నప్పుడు ఆ పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే ఎక్కువగా పనిచేస్తుంది. యూరియాలో కలుపుకొని చల్లినా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు విటాక గుళికలు కూడా అలాగే చల్లుకోవచ్చు. యూరియాలైనా చల్లుకోవచ్చు, ఇసుకలైనా చల్లుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ 2 గుళికలు అయితే మీకైతే చెప్పాను. మీకు తెలుసుంటే, ఈ రెండిట్ల గురించి తెలుసుంటే ఏది బెస్టో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.